అందరికీ వందనములు. నేను బెంజమిన్ కొమానపల్లి జూనియర్, పాస్టర్ ఆఫ్ న్యూ సిటీ చర్చ్, హైదరాబాద్. నేను మిమ్మల్ని న్యూ సిటీ చర్చ్ పాడ్కాస్ట్కి ఆహ్వానిస్తున్నాను. ఈ పాడ్కాస్ట్లో న్యూ సిటీ చర్చ్లో బోధించబడిన వర్తమానాలు వినగలుగుతారు. ఇప్పుడు వినబోతున్న వర్తమానము ద్వారా విశ్వాసములో ఎదిగి బలపరచబడతారని, ఆశీర్వదించబడతారని నమ్ముతున్నాను. ద గాడ్ హూ ప్రొవైడ్స్ అనే సిరీస్ ఒక 4 weeks క్రితము మనము మొదలు పెట్టాము. దేవుని యొక్క ఆలోచనల గురించి మనం తెలుసుకుంటున్నాము. దేవుడు ఏ విధంగా మన జీవితాల్లో సమకూరుస్తాడో అనేది మన విషయము తెలుసుకుంటున్నాం అనమాట. అదే కాదు, దేవుడు ఏ విధానములో మన జీవితాల్లో సమకూరుస్తాడో కూడా తెలుసుకున్నాం. ఆయన వాక్యము ద్వారా ఆ సత్యము మన జీవితంలో మన జీవితంలోకి రావడం జరిగింది. అలాగే దేవుని యొక్క ఆశీర్వాదము గురించి కూడా తెలుసుకున్నాం అనమాట. ద బ్లెస్సింగ్ ఆఫ్ ద లార్డ్, దేవుని యొక్క ఆశీర్వాదం. ఆదాము సమయం నుంచి, దేవుడు ఆదాముని సృష్టించినప్పటి నుంచి ఈ రోజు 2025లో మనము జీవిస్తున్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరి మీద ఆయన ఆశీర్వాదము మనము అనుభవించాలని, లేకపోతే ఆయన ఆశీర్వాదము మన జీవితాల్లో నెరవేర్చబడాలనేదే ఆయన కోరిక అయ్యున్నది అనేది మనము వాక్యంలో చూసాము. అలాగే లాస్ట్ వీక్ వచ్చేసి మనకి గత ఆదివారము మనము ద మినిస్ట్రీ ఆఫ్ గివింగ్ అనే సబ్జెక్ట్ మీద నేను చెప్పాను అనమాట. ఇచ్చుట అనే పరిచర్య గురించి నేను మాట్లాడాను. గమనించండి, ప్రత్యేకంగా ఈ సంఘంలో ఉన్నవాళ్ళు, న్యూ సిటీస్ ఫ్యామిలీలో, కుటుంబంలో ఉన్న వాళ్ళందరితో కూడా కొన్ని నెలల క్రితం చెప్పాను. మన జీవితంలో 3 విషయాలు ప్రతి ఒక్కరము గమనించాలి. ఈ 3 విషయాలు మన జీవితంలో మనము పాటించాలని చెప్పాను. నంబర్ 1 ఏంటంటే, ఎవ్రీ వన్ ఆఫ్ us మస్ట్ బి డూయింగ్ ద వర్క్ ఆఫ్ ఎన్ ఎవాంజలిస్ట్. అంటే మన జీవితాల్లో ఎవరికి ఏ సమయంలో అయినా కూడా దేవుని యొక్క సువార్త చెప్పడానికి, ప్రకటించడానికి, లేకపోతే దేవుడు మన జీవితంలో చేసినటువంటి కార్యము, మన సాక్ష్యము ఇతరులకి చెప్పడానికి ఎప్పుడు కూడా సిద్ధముగా ఉండాలి. హల్లెలూయా. ఆమేన్. మన సంఘంలో, మీరు ఈ సంఘంలో నాటబడ్డారంటే ప్రతి ఒక్కరికి కూడా సువార్త అంటే ఏంటో మీరు సరిగ్గా తెలుసుకోవాలి. దేవుని నుంచి వచ్చిన కృప ఏంటి, దేవుని యొక్క సువార్త ఏంటి అనేది తెలుసుకోవాలి. ఎవరికన్నా వివరించాలంటే మీరు అది వివరించగలగాలన్నమాట. యు మస్ట్ బి ఏబుల్ టు టాక్ అబౌట్ ద గాస్పెల్. అలాగే మీ జీవితంలో దేవుడు ఏం చేశాడు అనేది, మీకు బైబిల్లో ప్రతి వచనము తెలియకపోవచ్చు, ప్రతి రెఫరెన్స్ తెలియకపోవచ్చు, కానీ దేవుడు మీ జీవితంలో ఏది చేశాడో అది ధైర్యంగా ఇతరులకన్నా చెప్పగలగాలి అన్నమాట. మన సాక్ష్యము ఇతరులకి చెప్పగలిగేటటువంటి స్థానంలో మనము ఉండాలి. వి మస్ట్ డూ ద వర్క్ ఆఫ్ ఎన్ ఎవాంజలిస్ట్. రెండోది, వి మస్ట్ డూ ద వర్క్ ఆఫ్ ఎన్ ఇంటర్సెసర్. అంటే మన జీవితంలో ప్రార్థన గురించి అనగానే కేవలము మన జీవితంలో మన అవసరతల గురించి, మన చిన్న కుటుంబంలో ఉన్న అవసరతలు, వాటి గురించి మాత్రమే కాకుండా మనము ప్రార్థన అనేటప్పటికీ ఇతరుల కొరకు ప్రార్థన చేయడము, మన బంధువుల కొరకు, మన స్నేహితుల కొరకు, మన హాస్టల్ మేట్స్ అవ్వచ్చు, మన ఆఫీస్లో పనిచేసే వాళ్ళు అవ్వచ్చు, మీ బాస్ అవ్వచ్చు, లేకపోతే మీ బిజినెస్లో పనిచేసే వాళ్ళ కొరకు అవ్వచ్చు, మన రాష్ట్రానికి, మన దేశానికి, ఇతర దేశాల కొరకు కూడా మనము ప్రార్థన చేసేటటువంటి సంఘముగా ఉండాలి. హల్లెలూయా. ఆమేన్. సో హల్లెలూయా. Amen. Okay, so the first thing is evangelist, the second thing is intercessor. Moododi, I said that we must also do or become an end time financier. ఈ ఆఖరి రోజులలో దేవుని యొక్క సంఘము, ఇంకా దేవుని యొక్క రాజ్యము విస్తరింపబడడానికి మనము ఆర్థికంగా కూడా గొప్ప ఆశీర్వాదముగా మనము జీవించాలి. హల్లెలూయా. హల్లెలూయా. గొప్ప ఆశీర్వాదముగా మనము జీవించాలన్నమాట. సో ఇచ్చుట గురించి మాట్లాడినప్పుడు లాస్ట్ వీక్ 4 సంఘాల గురించి మాట్లాడాము. ఏ విధంగా వాళ్ళు ఇచ్చేవారో, ఏ విధంగా మనము ఇవ్వాలో కూడా మనము తెలుసుకున్నాం అన్నమాట. కానీ ఈ ఇచ్చుట లేకపోతే విత్తుట ఇంకా కోయటం గురించి మనం మాట్లాడినప్పుడు గమనించండి, జెనసిస్ చాప్టర్ 8 verse 22 ఒకసారి త్వరగా చూసినట్లయితే, వైల్ ది ఎర్త్ రిమైన్స్ సీడ్ టైమ్ అండ్ హార్వెస్ట్. తెలుగులో ఆ పాట చదవండి. భూమి ఉన్నంత కాలము విత్తుట కోయుట ఉంటూ ఉన్నది. ఓకే, భూమి ఉన్నంత కాలము విత్తుట కోయుట. అందరూ కోయుట అనండి. కోయుట. సో ఇప్పుడు వరకు మనము విత్తడము గురించి కొంతవరకు నేర్చుకున్నాము. విత్తడము అంటే ఏ విధంగా దేవుని రాజ్యంలో విత్తుతాము. దేవుని వాక్యము మాత్రమే ఒక విత్తనము కాదు, కానీ మన ఆర్థిక
కెపాసిటీతో సామర్థ్యత. మనము ఆ సంపాదనతో మనం ఇచ్చేది కూడా అది దేవుని వాక్యంలో విత్తనము అంటున్నాడు. అందరు విత్తనము అనండి. విత్తనము. సో గమనించండి, ఇక్కడ మనం ఏం తెలుసుకుంటున్నామంటే కేవలము విత్తుట మాత్రమే కాదు కానీ కోయటము కూడా మనము తెలుసుకోవాలంట. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే భూమి ఉన్నంత కాలము, గమనించండి, రెండు విషయాలు అంటున్నాడు. సీడ్ టైమ్ అండ్ హార్వెస్ట్ విల్ నాట్ సీజ్. ఓకే, విత్తే కాలం ఉంటది, అలాగే కోసే కాలము కూడా ఉంటది అనమాట. సో విత్తడము మాత్రమే కాదు మనము తెలుసుకోవాల్సింది, ఏ విధముగా కోసుకోవాలి, ఏ విధముగా మనము ఆ హార్వెస్ట్ ని రీప్ చేయాలో కూడా మనము తెలుసుకోవాలన్నమాట. గమనించండి, ఈ రెండు విషయాల్లో విత్తటము అనేది మానవుడి యొక్క బాధ్యత, అలాగే కోత వచ్చినప్పుడు అది కోసుకోవడం కూడా మానవుడి యొక్క బాధ్యత. దేవుని యొక్క బాధ్యత ఏంటంటే ఆ విత్తనము నువ్వు ఎప్పుడైతే విత్తుతావో ఆ విత్తనము నుంచి రావాల్సినటువంటి ఇంక్రీస్, అభివృద్ధి, ఆ రావాల్సినటువంటి పంట తీసుకురావడము దేవుని యొక్క కార్యము, అది దేవుని యొక్క బాధ్యత. కానీ విత్తడము మన బాధ్యత, అలాగే కోయుట కూడా మన బాధ్యత అనమాట. సో ఈ రోజు పంట కోయుటకు తగిన సమయం గురించి మాట్లాడాలని కోరుకుంటున్నాను. హల్లెలూయా. ఆమేన్. సో ఎవరైతే ఈ రోజులు విత్తనాలు విత్తారో ఈ రోజు ఏ విధంగా మనము కోరుకుంటామో కూడా మనము తెలుసుకుంటామన్నమాట. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7 నుంచి 9 వచనాల వరకు చదివినట్లయితే 7వ వచనం చదవండి ఒకసారి. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. మనిషి ఏది విత్తునో ఆ పంటనే కోయును అంట. అంటే గమనించండి, ఆ పంటనే కోయును అన్నాడు. సో నువ్వు ఒక విత్తనము విత్తి వేరే పంటకి ఆశించలేవు. నీ ఆశ బట్టి నువ్వు కోసుకోవు, కానీ నువ్వు విత్తనము ఏదైతే విత్తేవో దాన్ని బట్టి నీకు పంట వస్తుంది అనమాట. చూడండి, అలాగే 9వ వచనం కూడా చదవండి. మనము మేలు చేయుట యందు విసుకక యుందుము, మనము అలేక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము. హల్లెలూయా. గమనించండి, ఈ వచనములో మనం పంట ఎప్పుడు కోస్తామో 3 విషయాలు చెప్తున్నాడు. మనం ఈ పంట ఎప్పుడు కోస్తామంట? నంబర్ 1, తగిన కాలములో కోస్తామంట. ఎక్కడండి? ఎప్పుడు, ఏ సమయంలో? తగిన కాలములో, ఇన్ ద డ్యూ టైమ్ ఆర్ ఇన్ ద డ్యూ సీజన్. రెండోది, ద సెకండ్ థింగ్ ఈజ్ వైల్ డూయింగ్ గుడ్. మంచి చేస్తున్నప్పుడు మనము పంటని కోస్తామంట, మంచి చేస్తున్నప్పుడు. మూడోది, అండ్ వెన్ యూ డోంట్ లూజ్ హార్ట్, నిరాశ చెందనప్పుడు. నిరాశ చెందనప్పుడు. ఈ 3 కేటగిరీస్, లేకపోతే ఈ 3 స్టిప్యులేషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మన జీవితంలో మనము విత్తిన తర్వాత పంట కోసుకునే సమయంలో ఈ 3 విషయాలు మన జీవితంలో కనిపిస్తున్నావా లేదా అనేది మనం ప్రశ్నించుకోవాలి, లేకపోతే పరీక్షించుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి విత్తనము విత్తిన తర్వాత ఆటోమేటిక్గా నా జీవితంలోకి పంట వచ్చేస్తుంది, లేకపోతే దేవుడి యొక్క అద్భుత కార్యము ద్వారా అంతా వచ్చేస్తుంది. అంటే గమనించండి, దేవుని యొక్క అద్భుత కార్యము ద్వారా పంట వస్తుంది, కానీ నీ జీవితంలో నువ్వు అనుభవించాలంటే అది నువ్వు కోసుకోవాలి. అర్థమవుతుందా? నీ జీవితంలో నువ్వు అనుభవించాలంటే నువ్వు కోసుకోవాలి. ఇప్పుడు బయట కూడా రైతు ఒక విత్తనం విత్తవచ్చు, దాని నుంచి రావాల్సిన పంట వచ్చే సమయంలో వచ్చినప్పుడు ఆయన ఇంట్లోనే నిద్రిస్తున్నాడు అనుకోండి, ఏం జరుగుతుంది? పంట వచ్చింది, కానీ ఆ పంట నుంచి రావాల్సిన లాభము ఆయన అనుభవించాడా? లేదు. ఎందుకు? వచ్చిన పంట అక్కడే నాశనం అయిపోతుంది అనమాట. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ద 3 things that must be seen in our life. Number 1, the reaping will happen in due time. సరి అయిన లేకపోతే తగిన కాలములో జరుగుతుంది. మంచి చేస్తున్నప్పుడు కలుగుతుంది. అలాగే నిరాశ చెందనప్పుడు అది మన జీవితంలో మన పంట మనము కోసుకుంటాం అన్నమాట. మంచి కార్యము చేసేటప్పుడు లేకపోతే మంచి చేసే సమయము అంటే ఏంటంటే, మనము విత్తిన తర్వాత ఒక్కొక్కసారి మనము బాధతో లేకపోతే ఉన్న పరిస్థితుల ప్రకారము మన నోటి నుంచి మంచి మాట్లాడే బదులు చెడు మాట్లాడామనుకోండి. నేను విత్తనం విత్తాను కానీ దేవుడు ఏం చేయట్లేదు, నేను విత్తనం విత్తాను కానీ నాకు మంచి ఏం జరగట్లేదు, నేను ఎంత మంచిగా చేయాలని ప్రయత్నించినా నా జీవితంలో ఎప్పుడు నాశనమే, నా జీవితంలో ఎప్పుడు శాపమే, ఈ విధంగా మనము మాట్లాడామనుకోండి, ఏం జరుగుతుంది? మంచి చేసే బదులు మనము దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకముగా మాట్లాడుతున్నాం అన్నమాట. అందరికి అర్థమవుతుంది కదా? వ్యతిరేకముగా మాట్లాడుతున్నాం. సో ఒకసారి విత్తనము విత్తిన తర్వాత మన జీవితాలు కూడా ఏ విధంగా జీవిస్తున్నామో పరీక్షించుకోవాలి.
ఒక్కసారి విత్తనం విత్తేసిన తర్వాత మన ఇష్టం వచ్చినట్టు జీవించిన ఆ పంట మన జీవితంలో అనుభవిస్తామని కాదు. పంట రావచ్చు కానీ నువ్వు అనుభవించకపోవచ్చు. అందరికి అర్థమైతే ఒకసారి హల్లెలూయా అనండి. హల్లెలూయా. ఓకే, సో గమనించండి, ఈ పునాదితో ఈ రోజు ఐ వాంట్ టు టాక్ టు యు అబౌట్ సర్టెన్ కీస్ ఫర్ రీపింగ్. మరి పంట కోయుటకు కొన్ని కీలకమైన విషయాలను గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఓకే, నంబర్ 1, గెట్ గాడ్స్ డైరెక్షన్. దేవుని యొక్క దిశను మీరు పొందుకొనండి. Okay, get God's direction. Ecclesiastes chapter 11 and verse 4. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనము. చదవండి ఒకసారి. గాలిని గుర్తుపట్టువాడు విత్తడు, మేఘములను కనిపెట్టువాడు కోయడు. ఓకే, గమనించండి, ఇక్కడ ఒక మనిషి ఉన్నాడంట. ఆయన ఎప్పుడు విత్తడు అంటే ఎప్పుడు కోయడు. ఎందుకంటే ఆయన పరిస్థితుల్ని చూస్తున్నాడు కాబట్టి. పరిస్థితుల్ని చూసి ఆయన తీర్మానాలు తీసుకుంటున్నాడు. హీఈస్ లుకింగ్ అట్ ది ఎక్స్టర్నల్ థింగ్స్ అండ్ దెన్ మేకింగ్ అ డెసిషన్. ఆయన బాహ్య పరిస్థితులను చూసి నిర్ణయాలు తీసుకుంటున్నాడు. అండ్ బికాస్ ఆఫ్ దట్, దాని వలన ఏం చేస్తున్నాడు, ఆయన జీవితంలో ఆయన చేతిలో విత్తనము ఉన్నది కానీ ఉన్న విత్తనాన్ని ఎప్పుడు కూడా విత్తట్లేదు అన్నమాట. అలాగే ఇంకొక సమస్య ఏంటి, ఎప్పుడైతే విత్తాడో విత్తిన తర్వాత కూడా పంట వచ్చిన సమయంలో కూడా ఆ పంట ఆయన అనుభవించలేకపోతున్నాడు. ఎందుకు? మళ్ళీ పరిస్థితుల్ని గమనిస్తున్నాడు కాబట్టి. సో మనము పరిస్థితుల్ని గమనించి మనము విత్తకూడదంటే, మనం పరిస్థితుల్ని గమనించి మనం కోసుకోకూడదు అంటే, ఏ విధముగా మన జీవితంలో మనం ఎప్పుడు విత్తాలి, ఎప్పుడు కోసుకోవాలనేది మనం అర్థం చేసుకోవాలి. సో వాట్ షుడ్ బి డిపెండ్ ఆన్? వి మస్ట్ డిపెండ్ ఆన్ గాడ్స్ డైరెక్షన్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో దేవుని యొక్క దిశ వైపు, దేవుని నడిపింపు పైన ఆధారపడి ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. సో గమనించండి, దేవుని యొక్క నడిపింపు మన జీవితంలో ఎలాగొస్తుంది? 2 మార్గాల ద్వారా. నంబర్ 1, ఆయన వాక్యము ద్వారా. అందరూ వాక్యము అనండి. వాక్యము. ఆయన వాక్యము ద్వారా వస్తుంది. రెండోది ఆయన స్వరము. ఆయన స్వరము లేకపోతే పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు అనొచ్చు. ఆయన నడిపింపు మన జీవితంలో వచ్చినప్పుడు దాని ప్రకారము మనము జీవించడము మనము తెలుసుకోవాలి. దాని ప్రకారము మనము జీవించినప్పుడు ఆ సమయములో, సరి అయిన సమయంలో మనము విత్తుతాము. అలాగే సరి అయిన సమయంలో మనము కోతను కోసుకోవడానికి కూడా మనకి అవకాశం ఉంటుంది. 2 ఉదాహరణలు చూద్దాం. లూకా సువార్త 5వ అధ్యాయంలో మనము ముందర కూడా చూసినటువంటి ఎగ్జాంపుల్ లేకపోతే ఉదాహరణ, ఇక్కడ పేతురు యొక్క జీవితంలో రాత్రంతా కూడా కష్టపడతాడు. రాత్రంతా కూడా కష్టపడ్డ తర్వాత ఎటువంటి పంట లేదు, ఎటువంటి ప్రాఫిట్ లేదు, ఎటువంటి ఇంత కష్టపడినందుకు ఇది నా ఫలము, ఇది నా ప్రాఫిట్ అని చూపించుకోవడానికి ఆయనకి ఏమీ లేదు. కానీ మరుసటి రోజు యేసుక్రీస్తు ఆయన పడవ వాడతాడు. ఆయన పరిచర్య చేసిన తర్వాత ఆయనకు ఒక ఆజ్ఞ ఇస్తాడు. పేతురుకి ఏం చెప్తాడు? పుట్ యువర్ నెట్, కాస్ట్ యువర్ నెట్ ఆన్ ది అదర్ సైడ్ అంటాడు. మీ వలలను అటువైపునకు వేయమన్నప్పుడు, మీ వలలను ఆ వేరే వైపు వేయమంటాడు. గమనించండి, ఎప్పుడైతే అది చెప్తాడో అది సరి అయిన సమయము కాదు, అది వల వేసేటటువంటి సమయము కాదన్నమాట. ఏ విధంగా కాదు? అన్ని రకాలుగా. ఎవరైతే చేపలు పట్టే వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఏంటి చెప్తారు? అది కరెక్ట్ సమయము కాదు. నువ్వు చేపలు పట్టాలనుకుంటే సాయంత్రము వెళ్ళాలి, ఎండ లేనప్పుడు వెళ్ళాలి, అప్పుడు నువ్వు చేపలు పట్టుకోగలుగుతావు. సో కరెక్ట్ సమయం కాదు. అంత మాత్రమే కాదు, పేతురుకి కూడా అది సరి అయిన లేకపోతే అనుకూలమైనటువంటి సమయం కాదు. ఎందుకంటే ఆయన రాత్రంతా కష్టపడ్డాడంట. అంటే ఎటువంటి రాత్రంతా ఆయన కేవలము ఒక పడవలో నిద్రించాడు కాదు, హీ హాస్ టాయిల్డ్ ఆల్ నైట్ అని ఉంటది. అంటే శ్రమ పడ్డారు, రాత్రంతా కూడా శ్రమ పడ్డాడు. రాత్రంతా శ్రమ పడిన తర్వాత మళ్ళీ ఇప్పుడు యేసుక్రీస్తు ఏమంటున్నాడు? అంతా ఆయన క్లీనింగ్ మొదలు పెట్టుకున్నాడు. వలలన్నీ క్లీన్ చేసుకునేటప్పుడు ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నాడు? ఇంకా ఎక్కువ పనిస్తున్నాడు. ఇప్పుడు ఇంటికి వెళ్ళొద్దు అంటున్నాడు. ఇంటికి వెళ్ళే బదులు మళ్ళీ ఏ వల అయితే ఇప్పుడు వరకు నువ్వు క్లీన్ చేస్తా కూర్చున్నావో అదే వలను మళ్ళీ వేయమంటున్నాడు. సో సరి అయిన సమయము కాకపోవచ్చు, కానీ సరి అయిన సమయము కాకపోయినా ఇప్పుడు దేవుని యొక్క డైరెక్షన్ లేకపోతే నడిపింపు ఆయన జీవితంలోకి వచ్చింది. హల్లెలూయా, ఆమేన్. సో గమనించండి, పేతురు ఏం చేశాడు? సరే యేసుక్రీస్తు నువ్వు చెప్పినది సలహా చాలా బాగుంది, ఈ రోజు నేను ఇంటికి వెళ్ళిన తర్వాత కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత మళ్ళీ సాయంత్రం కొన్ని గంటల తర్వాత వస్తాను, అప్పుడు నువ్వు చెప్పిన దగ్గరే నేను వేస్తాను అనలేదు. యేసుక్రీస్తు చెప్పగానే ఆయనకి ఎన్నో అనుమానాలు ఉండొచ్చు, ఆయనకి అనుకూలంగా ఉండకపోవచ్చు. అందుకని ఆయన ఏమన్నాడు? వీ హ్యావ్ టాయిల్డ్ ఆల్ నైట్, రాత్రంతా శ్రమ పడ్డాం, కానీ నెవర్ ద లెస్ అట్ యువర్ వర్డ్, అయినను నీ మాట చొప్పున వలలు వేతుమన్నారు. అయినా నీ మాట చొప్పున అన్నాడు.
అయినా నీ మాట చొప్పున, నీ నడిపింపు ప్రకారం, నువ్విచ్చే డైరెక్షన్ బట్టి నేను ఇప్పుడు ఈ కార్యం చేస్తాను, నేను ఇప్పుడు ఈ వలను వేస్తాను అన్నాడు. హల్లెలూయా. సో రిమెంబర్ దిస్, దట్ పీటర్ cast the net when Jesus told him to cast the net. ఎప్పుడు, ఏ సమయంలో చెప్పాడో అప్పుడు విత్తనాన్ని వేశాడు. హల్లెలూయా. ఏ సమయంలో చెప్పాడో అప్పుడు ఆయన కార్యము చేశాడు. అలాగే ఆదికాండము 26వ అధ్యాయంలో కూడా మనం ఇస్సాకు యొక్క జీవితం కూడా గమనించాం. ఇస్సాకు జీవితంలో గమనించినట్లయితే కూడా అక్కడ కూడా దేవుని యొక్క నడిపింపు చూస్తాము, దేవుని యొక్క డైరెక్షన్ చూస్తాం. దేవుడు అక్కడ ఏమంటాడు, ఇటువంటి కరువు సమయంలో అందరు ఈజిప్ట్కి వెళ్తున్నారని నాకు తెలుసు, కానీ నువ్వు అందరిలాగా ఆలోచించొద్దు అంటాడు. నువ్వు అందరిలాగా వెళ్లకుండా దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞ ఏంటి, అక్కడే నివసించమంటాడు, అక్కడే ఉండిపోమంటాడు. ఎక్కడ? కరువు ఉన్న ప్రాంతంలో ఉండమంటాడు. కరువు ఉన్న ప్రాంతంలో ఉండమన్న తర్వాత మనం తర్వాత వచనాలు చదివితే అదే అధ్యాయంలో ఇస్సాకు అదే ప్రాంతంలో, లేకపోతే అదే భూమిలో, కరువు ప్రాంతములో ఏం చేశాడు? విత్తనము విత్తాడంట. నౌ హియర్ వి సీ దట్ ఐజాక్ సోడ్ వేర్ God told him to sow. ఇక్కడ ఏం చూస్తున్నామంటే ఇస్సాకు దేవుడు ఎక్కడ ఉండమన్నాడో అక్కడ విత్తనం వేశాడంట. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. గమనించండి, ఈ రెండు స్టోరీస్ లో కూడా గమనించినట్లయితే దేవుడు ఎప్పుడు చేయాలో, ఎక్కడ చేయాలో చెప్పాడు, కానీ ఎంతో చెప్పలేదు. అర్థమవుతుందా? దేవుడు ఎప్పుడు కూడా ఎంత అని చెప్పడు అనట్లేదు, కానీ చాలా సార్లు దేవుడు అది నీకు వదిలిపెడతాడు. నువ్వు తీర్మానం తీసుకో ఎంత విత్తనం విత్తుతావు. కానీ దేవుని యొక్క నడిపింపు నీ జీవితంలో ఉన్నట్లయితే దేవుడు నీకు చెప్తాడు, ఈ సమయంలో నువ్వు విత్తనము విత్తు, లేకపోతే ఈ సమయంలో ఇక్కడ ఈయన జీవితంలో ఆ పరిచర్యలో ఆ మినిస్ట్రీలో నువ్వు విత్తనము విత్తు అని దేవుడు నీకు నడిపించవచ్చు. ఒక్కొక్కసారి కొన్నిసార్లు ఎక్కడ ఎప్పుడు మాత్రమే కాదు, కానీ ఎంత విత్తనము, ఎటువంటి విత్తనము విత్తాలో కూడా దేవుడు మనకి బయలుపరుస్తాడు అన్నమాట. సో ఇక్కడ ఏం జరుగుతుంది, దేవుని యొక్క నడిపింపు బట్టి వాళ్ళు విత్తనము విత్తుతున్నారు. ఆ విత్తనము ఆ విధంగా విత్తినందుకు దేవుడి నుంచి రావాల్సిన పంట వాళ్ళు కోసుకోగలుగుతున్నారు. అర్థమైతే ఒకసారి హల్లెలూయా అనండి. Okay, the when and where concerning sowing and reaping is very important. విత్తుట కోయిటల విషయంలో ఎప్పుడు ఎక్కడ అనేది చాలా ప్రాముఖ్యమై ఉన్నది. Okay, so number one, the first important key is get God's direction when it comes to sowing and reaping. విత్తుట కోయిట అంశంలో మొదట దేవుని యొక్క నడిపింపును, దేవుని యొక్క దిశను మీరు కనుగొనాలి. Number two, walk in obedience. విధేయతలో మీరు నడవాలి. Okay, విధేయతలో నడవాలన్నమాట. మత్తయి సువార్త 21వ అధ్యాయము 28 నుంచి 32వ వచనం వరకు చదివినట్లయితే ఇక్కడ దేవుడు మరి ఒకసారి యేసుక్రీస్తు ఒక పారబుల్ అంటే ఒక ఉపమానం చెప్తున్నాడు అనమాట. 2 కుమారులు ఉన్నారంట. మొదటి కుమారుడికి ఒక పని అప్పచెప్పినప్పుడు ఆయన ఏమంటాడంటే, నేను ఈ పని చెయ్యను అంటాడు. దాని తర్వాత మళ్ళీ మనసు మార్చుకొని వెళ్ళి పని చేస్తాడంట. ఇంకొక కుమారుడు ఉంటాడు, వానికి కూడా అదే పని చెప్పినప్పుడేమో పని చేస్తాను అని చెప్తాడు. చేస్తాను అని చెప్పి మళ్ళీ మనసు మార్చుకొని ఏ పని అయితే చేస్తాను అంటాడో అది పని చేయకుండానే అక్కడే ఉంటాడు అనమాట. ఈ ఇద్దరి మధ్యలో ఎవరు విధేయత చూపించారు అని అడుగుతాడు యేసుక్రీస్తు. సో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అంటారు, మొదటి కుమారుడే సరి అయిన విధేయత చూపించాడు అని చెప్తారు. సో అప్పుడు యేసుక్రీస్తు ఏమంటాడంటే, అలాగే ఏ విధంగా అయితే మొదటి కుమారుడు విధేయత చూపించారంటారో అలాగే మీ జీవితాల్లో కూడా అక్కడ ఉన్న ఫారిసీస్ సాడ్యూసీస్తో అంటాడు అనమాట. ఇక్కడ ట్యాక్స్ కలెక్టర్స్, ప్రాస్టిట్యూట్స్ వీళ్ళు దేవుని రాజ్యంలోకి మొట్టమొదటిగా ఎంటర్ అవుతారు అంటారు. ఎందుకు? వాళ్ళు విధేయత చూపిస్తున్నారు కాబట్టి. జాన్ ద బ్యాప్టిస్ట్ వచ్చినప్పుడు కూడా ఆయన సువార్త ప్రకటించడం మొదలుపెట్టినప్పుడు ఈ ఫారిసీస్, సాడ్యూసీస్ వీళ్ళందరూ కూడా వాళ్ళ జీవితాలు మార్చుకోలేదు, వాళ్ళ మనసులు మార్చుకోలేదు, వాళ్ళు దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించలేదు అన్నమాట. సో ఇక్కడ ఏమంటున్నాడు, దేవునికి దూరంగా ఉన్న ఒకసారి దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించడం మొదలు పెడితే వాళ్ళు దేవుని రాజ్యము నుంచి ఏదైతే పొందుకోవచ్చో వాళ్ళు మొట్టమొదటిగా పొందుకుంటారంట. హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళు మొట్టమొదటిగా పొందుకుంటారు. సో ఇప్పుడు మన జీవితాల్లో కూడా మనము సంఘానికి రావచ్చు, సంఘంలో పాల్గొనవచ్చు, లేకపోతే బైబిల్స్ ఉండొచ్చు, ప్రార్థన చేయొచ్చు. ఇవన్నీ కూడా ఒక క్రైస్తవుడి జీవితంలో చేయాల్సిన యాక్షన్స్ అన్నీ కనిపించవచ్చు. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క
నడిపింపు నీ జీవితంలోకి వస్తుందో, దేవుడు ఎప్పుడైతే ఒక ఆజ్ఞ ఇస్తాడో, పేతురుకి ఎలాగైతే చెప్పాడో, ఇప్పుడు రాత్రంతా నువ్వు కష్టపడ్డావని నాకు తెలుసు, కానీ నేను ఇప్పుడు చెప్తున్నాను, రాత్రి కష్టపడమని నేను చెప్పలేదు, కానీ నువ్వు కష్టపడ్డావు, కానీ నేను ఇప్పుడు నీకు ఒక ఆజ్ఞ ఇస్తున్నాను, ఇప్పుడు చెప్తున్నాను, నీ వలని వెయ్యి అని. అటువంటి సమయంలో గమనించండి, ఎవరైతే దేవునికి ఇంకా దగ్గర ఉన్నారనుకుంటారో వాళ్ళకి ఒక అవకాశం ఉంటుంది. విధేయతలో అన్నా నడవాలి, లేదంటే ఏదో ఒక కారణముతో అవిధేయతలో అన్నా నడవాలన్నమాట. చాలాసార్లు ఏమవుతుందంటే, సంఘానికి వెళ్తున్నాను కదా, నేను క్రైస్తవుడే కదా, పాటలు పాడుతున్నాను కదా, ప్రార్థనలు చేస్తున్నాను కదా అని ఎప్పుడైతే దేవుడు ఒక ఆజ్ఞ ఇస్తాడో, ఒక నడిపింపులోకి మీకు తీసుకెళ్ళడం మొదలు పెడతాడో, చాలాసార్లు క్రైస్తవులు ఆ విధేయత చూపించే బదులు వాళ్ళ సొంత ఆలోచనల ప్రకారం నడవడం మొదలు పెడతారనమాట. ఎప్పుడైతే వాళ్ళ సొంత ఆలోచనలతో నడవడం మొదలు పెడతారు, ఒక్కొక్కసారి వాక్యంలో చూడొచ్చు, వాక్యంలో చూసినా కూడా ఆ వాక్యంలో అలాగ రాసుందని నాకు తెలుసు కానీ నేను ప్రార్థన చేస్తున్నాను, వాక్యంలో రాసుందని తెలుసు కానీ ప్రార్థన చేస్తున్నాను. సో చేసేది బయటికి కనిపించినప్పుడు ప్రార్థన చేస్తున్నారు కదా అనిపించవచ్చు, కానీ దేని కొరకు ప్రార్థన చేస్తున్నారు? ఏదైతే వాక్యంలో క్లియర్గా ఉందో అది ఏదో విధంగా మారిపోవాలి అని ప్రార్థన చేస్తున్నారు. అది విధేయత కాదు, దాన్ని అవిధేయత అంటారు. దట్ ఈస్ నాట్ ఒబీడియన్స్. సో బయట చూసిన వాళ్ళకి అరే మంచి క్రైస్తవుడు అని, బయట చూసే వాళ్ళకి అబ్బావు ఎంతో ప్రార్థన చేస్తున్నారు, బయట చూసే వాళ్ళకి అంతా బాగానే ఉండొచ్చు, కానీ నీకు నీ హృదయంలో తెలుసు దేవుడు నిన్ను ఏది చేయమంటున్నాడో అది మాత్రము నువ్వు చెయ్యట్లేదు అన్నమాట. అందరికి అర్థమవుతుందా నేను చెప్పింది? ఓకే, సో గమనించండి. అలాగే ఐజైయా చాప్టర్ 1, సో ఇది రాసుకోండి. ఒబీడియన్స్ ఈజ్ అ వైటల్ కీ వెన్ ఇట్ కమ్స్ టు రీపింగ్. మరి కోయిట విషయంలో విధేయత అనేది చాలా ప్రాముఖ్యమైన విషయమై ఉన్నది. ఇట్ ఈస్ అ వైటల్ కీ ఇన్ ద పాయింట్ ఆఫ్ రీపింగ్. మరి కోయిట విషయంలో అది ఎంతో ప్రాముఖ్యమైన కీలకమైన విషయమై ఉన్నది. ఐజైయా చాప్టర్ 1 and verse 19. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనము. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. భూమి యొక్క మంచి పదార్థములను మీరు అనుభవించురు, వింతురు అని ఉంది. ఓకే, యు షాల్ ఈట్ ద గుడ్ ఆఫ్ ద ల్యాండ్. నువ్వు ఎప్పుడైతే, గమనించండి, ఎవ్రీవన్ సే విల్లింగ్ అండ్ ఒబీడియంట్. నౌ ఎవ్రీవన్ సే విల్లింగ్ అండ్ ఒబీడియంట్. నౌ చూడండి, ఫస్ట్ టైం నేను ఎవ్రీవన్ సే విల్లింగ్ అండ్ ఒబీడియంట్ అంటే మేబీ ఒక 30% ఉన్నవాళ్ళు చెప్పారు. ఓకే, మళ్ళీ ఎవ్రీవన్ సే విల్లింగ్ అండ్ ఒబీడియంట్ అంటే ఆ పర్సంటేజ్ ఇంకా ఇంక్రీజ్ అయింది, కానీ ఇంకా 100% అందరూ చెప్పలేదు. చూడండి, విల్లింగ్ అండ్ ఒబీడియన్స్ అంటే అది తేడా. తేడా ఏంటంటే నేను వింటున్నాను, పాస్టర్ గారు ఏదైనా చెప్తే నేను చేసేస్తాను, నేను విధేయత చూపిస్తాను, కానీ ఎప్పుడైతే పాస్టర్ అందరూ విల్లింగ్ అండ్ ఒబీడియంట్ అనండి అన్నప్పుడు ఏం చేశారు కొంతమంది? చూడండి, సో మనం ఏమనుకుంటాం, నేను చర్చిలో ఉన్నాను, నాకు పాస్టర్ గారు అంటే రెస్పెక్ట్, కానీ ఎప్పుడైతే పాస్టర్ గారు ఒక మాట చెప్పారో అది చెయ్యనప్పుడు అది ఏమవుతుంది? అవిధేయత అన్నమాట. అది కేవలం ఒక ఉదాహరణగా చెప్తున్నాను. సో ఇప్పుడు ఒక్కొక్కసారి దేవుని యొక్క సన్నిధిలో ఉంటాము, కానీ దేవుని యొక్క నడిపింపు, దేవుని యొక్క ఆజ్ఞ వచ్చినప్పుడు అప్పుడు నువ్వు విధేయత చూపిస్తున్నావా లేదా? ఆ సమయంలో విధేయత చూపిస్తున్నావా లేదా? సరే, విత్తనం విత్తావు, విత్తనం విత్తిన తర్వాత దేవుడు ఇచ్చినటువంటి నడిపింపు ఏంటి? వాళ్ళని క్షమించు. విత్తనం విత్తావు, వాళ్ళని క్షమించు అన్నప్పుడు క్షమించావా లేదా? విత్తనం విత్తావు, కరెక్టే, విత్తనం విత్తిన తర్వాత వాళ్ళ కొరకు ప్రార్థన చేయమని చెప్పినప్పుడు ప్రార్థన చేసావా లేదా? నువ్వే తగ్గించుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వే క్షమాపణ అడుగు అన్నావు, వెళ్ళి తగ్గించుకొని క్షమాపణ అడిగావా లేదా? ఏం జరుగుతుంది? విధేయత ఉండట్లేదు. విత్తనము విత్తారు, విత్తనం విత్తలేదని కాదు, విత్తనము విత్తిన తర్వాత విధేయత కనిపిస్తుందా లేదా? ఎందుకంటే వాక్యంలో ఏమనుంది? ఇఫ్ యు ఆర్ విల్లింగ్ అండ్ ఒబీడియంట్ యు షాల్ ఈట్. యు షాల్ ఈట్ అన్నాడు, ఖచ్చితముగా జరుగుతుంది. యు షాల్ ఈట్ ద గుడ్ ఆఫ్ ద ల్యాండ్. జోబ్ చాప్టర్ 36 verse 11 and 12. This is what it says. If they obey and serve, అందరూ obey and serve అనండి. Obey and serve. If they obey and serve, they shall spend their days in prosperity and their years in pleasures. వారు ఆలకించి ఆయనను సేవించేలా తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చెదరు. Hallelujah. Amen. When you obey and when you serve him.
when you obey and when you serve him. ఆయనకు విధేయత చూపి ఆయనను సేవించినప్పుడు. సో రెండు ప్రశ్నలు రాసుకోండి మీరే. నేను దేవునికి విధేయత చూపిస్తున్నానా, నేను దేవునికి సేవ చేస్తున్నానా? రెండు ప్రశ్నలు. విధేయత చూపిస్తున్నానా, దేవునికి సేవ చేస్తున్నానా? ఇఫ్ యు ఆర్ obedient and if you serve him, you will spend your days in prosperity అన్నాడు. నువ్వు ఈ రెండు విషయాల్లో నువ్వు జాగ్రత్త పడినట్లయితే, నువ్వు ఆయనకి విధేయత చూపించినట్లయితే, ఆయనకి సేవ చేసినట్లయితే, నీ 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 గమ్యం ఏమవుతుందంట? యు విల్ స్పెండ్ యువర్ డేస్ ఇన్ ప్రాస్పెరిటీ. నీ రోజులన్నీ కూడా సమృద్ధిలో నువ్వు జీవిస్తావంట. హల్లెలూయా, హల్లెలూయా. సో గమనించండి. కానీ నెక్స్ట్ వర్స్ చూడండి, 12వ వచనంలో, బట్ ఇఫ్ దే డూ నాట్ ఒబే దే షల్ పెరిష్ బై ద స్వోర్డ్ అండ్ దే షల్ డై వితౌట్ నాలెడ్జ్. అంటే ఏదైతే అనుభవించాలో అది అనుభవించకుండానే మరణిస్తారంట. దేవుని యొక్క ప్రణాళిక ఉండొచ్చు. సో ఒకసారి ఆలోచించండి. ఇందాక ఇస్సాకు గురించి అన్నాను, పేతురు గురించి అన్నాను. పేతురికి దేవుడు అది చెప్పిన తర్వాత, యేసుక్రీస్తు చెప్పిన తర్వాత, దేవా చాలా అలసిపోయినయ్యా, ఈ ఒక్కరోజు వదిలేసాను, నన్ను చాలా అలసిపోయాను, సాయంత్రం వచ్చి చేస్తాను, చాలా అలసిపోయాను, రేపు వచ్చి చేస్తాను అనుండుంటే ఏమయ్యేది? ఇస్సాకు జీవితంలో బాగానే ఉంది, నువ్వు ఇక్కడ నన్ను ఉండమంటున్నావు, కానీ మా తండ్రి అక్కడికి వెళ్ళాడు, మా తండ్రి ఈజిప్ట్కి వెళ్ళాడు, అక్కడ మంచిగా జీవించాడు, ఆయన సమృద్ధి అనుభవించాడు. నేను అందరు వెళ్ళిపోతున్నప్పుడు నేను ఎందుకు ఉండాలి ఇక్కడ, నేను కూడా ఈజిప్ట్కి వెళ్తాను అని ఆయన తీర్మానం తీసుకుని ఉంటే ఏమయ్యేది? గమనించండి, ఏమయ్యేది అంటే ఇస్సాకు ఏం మరణించేవాడు కాదు. ఈజిప్ట్కి వెళ్తే తినడానికి ఆహారం దొరికేది, ఇల్లు దొరికేది, బట్టలు దొరికేవి. అలాగే పేతురు యొక్క జీవితంలో కూడా ఆయన బిజినెస్ అంతా ఆ రోజే మూసుకుపోయేదని ఏమీ లేదు. నెక్స్ట్ రోజు వచ్చేవాడు, మళ్ళీ కొన్ని చేపలు పట్టుకునేవాడు, మళ్ళీ కొద్దిగా డబ్బు సంపాదించేవాడు. కానీ దేవుని యొక్క ప్రణాళిక ఏంటి ఈ విషయంలో? దేవుని యొక్క ప్రణాళిక ఏంటి? నువ్వు అందరిలాగా నువ్వు జీవించొద్దు, అందరిలాగా నువ్వు పరిగెత్తొద్దు, అందరిలాగా నువ్వు ఆలోచించొద్దు. పేతురు జీవితంలో ఏం చేయాలని కోరుకుంటున్నాడు? పేతురు, నువ్వు నా కొరకు చేసిన దాన్ని బట్టి ప్రతి ఒక్కరు కొన్ని వారాలు కష్టపడతారు చూడు సంపాదించడానికి, అది ఒక్క క్షణములో నీ జీవితంలో చేస్తానంట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. అలాగే ఇస్సాకు జీవితంలో ఎందుకు ఈజిప్ట్ వెళ్ళదు? నువ్వు అందరూ వెళ్తున్నారు, నువ్వు మాత్రం ఇక్కడ ఉండిపో. ఎందుకు? నా ఆశీర్వాదం నీ మీద ఉన్నది. అందుకని ఎవ్వరు విత్తనము విత్తకపోయినా, నువ్వు అటువంటి భూమిలో ఎవ్వరు విత్తనము విత్తరు అని చెప్పినా కూడా కరువు ప్రాంతములో నువ్వు విత్తనం విత్తు. ఎందుకు? నా ఆశీర్వాదం నీ మీద ఉన్నది. అటువంటి స్థలములో, అటువంటి ప్రాంతములో, అటువంటి కరువు సమయములో నూరంతట పంట ఆయన జీవితంలో అనుభవించాడంట. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అందుకని ఇక్కడ ఏమనుంది? బట్ ఇఫ్ యు ఒబే అండ్ సర్వ్. వీళ్ళిద్దరి జీవితంలో చూడండి, పాత నిబంధనలో ఇస్సాకు, క్రొత్త నిబంధనలో మనకు పేతురు. ఇద్దరి జీవితంలో కూడా దేవునికి విధేయత చూపించారు, దేవునికి సేవ చేసిన వాళ్ళు. హల్లెలూయా. And they shall spend their days in prosperity అని ఉంది. చూడండి, లెవిటికస్ చాప్టర్ 26 త్వరగా. లేవియ కాండము 26వ అధ్యాయము 3వ వచనము నేను న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ లో చదువుతాను. చూడండి, ఇఫ్ యు ఫాలో మై డిక్రీస్ అండ్ ఆర్ కేర్ఫుల్ టు ఒబే మై కమాండ్స్. మరి ఒకసారి అందరూ ఒబే అనండి. ఒబే. ఓకే, సో ఇఫ్ యు ఆర్ కేర్ఫుల్ టు ఒబే మై కమాండ్స్, వర్స్ 4, I will send you the seasonal rains, the land that will yield its crops, and the trees will yield their produce and will produce their fruit. Your threshing season will overlap with the grape harvest, and your grape harvest will overlap with the season of planting grain. You will eat your fill, and you will live securely in your own land. Hallelujah. Hallelujah. చూడండి, 4 ఇంకా 5వ వచనంలో ఏమంటున్నాడు? నువ్వు నాకు విధేయత చూపించి జీవిస్తే చాలు. 4 ఇంకా 5వ వచనాల్లో జరిగేదంతా కూడా దేవుడే చేస్తానంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే భూమి నుంచి రావాల్సింది భూమి నుంచి వస్తుంది, చెట్ల నుంచి రావాల్సింది చెట్ల నుంచి వస్తుంది, విత్తనం నుంచి రావాల్సింది విత్తనం నుంచి వస్తుంది, పరలోకం నుంచి రావాల్సిన వర్షము నీ జీవితంలోకి వస్తుంది అంటున్నాడు. ఇవన్నీ కూడా నేను చేస్తాను నీ కొరకు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఎప్పుడు చేస్తానంటున్నాడు? నువ్వు ఎప్పుడైతే నా విధేయతలో నువ్వు జీవిస్తావో, నువ్వు ఎప్పుడైతే నా వాక్యం తెలుసుకుంటావో, నా డైరెక్షన్, నా నడిపింపు తెలుసుకొని దాని ప్రకారం జీవిస్తావో, ఇవన్నీ కూడా నేను నీ జీవితంలో సమకూరుస్తాను అంటున్నాడు. హల్లెలూయా. చూడండి, అదే వచనము, అదే అధ్యాయంలో 10వ వచనంకి వెళ్తాం. చూడండి, 10వ వచనంలో ఏమంటాడంటే,
you will have such a surplus of crops that you will need to clear out old grain to make room for the new harvest. అది చదవండి. మీరు చాలా కాలము నిలువయున్న పాత గిల్లిన ధాన్యమును తినెదరు, కొత్తది వచ్చినను పాతది మిగిలియుండును. హల్లెలూయా. ఆమేన్. క్రొత్తది వచ్చినా పాతది మిగిలి ఉండును. ఇంగ్లీష్ లో ఎలాగుంటదంటే, నీకు క్రొత్తవి విషయాలు ఏ విధంగా వస్తాయంటే, పాతవి నీ జీవితంలోంచి నువ్వు తీస్తూ ఉండాలంట. ఎందుకు? కొత్త వస్తున్నాయి కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో గమనించండి, నీ అవసరత బట్టి అక్కడ రావట్లేదు. నీకు ఉన్నా కూడా దేవుడు ఇంకా ఎక్కువ తీసుకొస్తున్నాడు నీ జీవితంలోకి. హల్లెలూయా. ఆమేన్. ఎందుకు? నువ్వు ఆయన విధేయతలో ఆయన నుంచి నడిపింపు పొందుకున్నావు, డైరెక్షన్ పొందుకున్నావు, అలాగే విధేయత చూపిస్తున్నావు. హల్లెలూయా. చూడండి, అలాగే 13వ వచనము, అదే అధ్యాయం 13వ వచనము. I am the Lord your God who brought you out of the land of Egypt, so you would no longer be their slaves. I broke the yoke of slavery from your neck, so you can walk with your heads held high. ఏమంటున్నాడు? నేను నిన్ను ఈజిప్ట్ నుంచి బయటికి తీసుకొచ్చాను అంటున్నాడు. ఆ యోక్ అంటే కాడి. ఆ కాడి బానిసత్వములో ఉన్నటువంటి జీవితము నుంచి వచ్చిన కాడిని నేను విరగొట్టాను అంటున్నాడు. హల్లెలూయా. గమనించండి, ఒక కాడి ఏంటంటే, వన్ ఆఫ్ ద ఫార్మ్స్ ఆఫ్ దట్ యోక్ ఇస్ ద యోక్ ఆఫ్ పావర్టీ. ఆ యొక్క కాడిలో ఒక రూపం ఏంటంటే పేదరికము. ఎందుకంటే ఈజిప్ట్ లో ఉన్నంత కాలము వాళ్ళు బానిసలుగా జీవించారు, పేదరికంలో జీవించారు. కానీ ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? బయటికి తీసుకొచ్చినప్పుడు ఆ కాడిని విరక్కొట్టి బయటికి తీసుకొచ్చాను అంటున్నాడు. హల్లెలూయా. సో అందుకనే మనము సామెతల్లో కీర్తనల్లో చదివినప్పుడు ఉంటది, ఎప్పుడైతే వాళ్ళు బయటికి వచ్చారో, బానిసలుగా అన్ని సంవత్సరాలు అక్కడ జీవించినా కూడా ఎప్పుడైతే బయటికి వచ్చారో, వెండి బంగారముతో బయటికి తీసుకొచ్చాడంట దేవుడు. హల్లెలూయా. వెండి బంగారముతో బయటికి తీసుకొచ్చాడంట. అంటే సమకూర్చే దేవుడు, సమృద్ధి ఇవ్వాలని కోరుకుంటున్న దేవుడు మన దేవుడు. హల్లెలూయా. చూడండి, దాని తర్వాత, however if you do not listen to obey all these commands, 14వ వచనంలో ఏమంటాడు? కానీ మీరు నేను ఇచ్చిన ఆజ్ఞలన్నీ కూడా మీరు పాటించకపోతే, విధేయత చూపించకపోతే, ఆ 15వ వచనం నుంచి అన్ని శాపాలు మాట్లాడతాడు అన్నమాట అక్కడి నుంచి. కానీ గమనించండి, ఇప్పుడు మీరు ఆ శాపాలు చదివినా మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు? గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13, 14 వచనాల ద్వారా మనకు తెలుసుకున్న సత్యం ఏంటంటే, యేసు క్రీస్తులో మనము ఉన్నాము కాబట్టి ధర్మశాస్త్రము నుంచి వచ్చిన శాపము నుంచి మనము విమోచింపబడ్డాము. హల్లెలూయా. యేసుక్రీస్తుకు ఒకసారి చప్పట్లు కొడదాము. గ్లోరీ. హల్లెలూయా. విమోచింపబడ్డాము. ఆ శాపము నుంచి మనకి విమోచన కలిగింది. హల్లెలూయా. చూడండి, తర్వాత 20వ వచనంలోకి వెళ్దాము. అదే అధ్యాయం 20వ వచనము. ఆల్ యువర్ వర్క్ విల్ బి ఫర్ నథింగ్, యువర్ ల్యాండ్ విల్ యీల్డ్ నో క్రాప్స్ అండ్ ద ట్రీస్ విల్ బేర్ నో ఫ్రూట్. మీ బలము ఉడికిపోవును, మీ భూమి ఫలవంతంగా ఫలింపకుండును, మీ దేశ వృక్షములు ఫలమియ్యకుండును. చూడండి, మీ భూమి ఫలించదంట. గమనించండి, వీళ్ళు విత్తనము విత్తిన తర్వాత కూడా దేవుడు ఏమంటున్నాడు? మీ భూమి ఫలించదు. అలాగే దాని తర్వాత, మీ దేశ వృక్షములు ఫలమియ్యకుండును. వృక్షముల నుంచి కూడా ఫలము రాదంట. సో భూమి నుంచి రావాల్సింది పొందుకోలేకపోతున్నారు. అలాగే చెట్టు నుంచి రావాల్సిన ఫలము కూడా వాళ్ళు పొందుకోలేకపోతున్నారు. ఎందుకు? అవిధేయతలో జీవిస్తున్నారు కాబట్టి. అందరికి అర్థమవుతుంది కదండి? ఓకే. డ్యూటరానమీ చాప్టర్ 13, ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయము. మరి ఒకసారి గమనించండి. అందుకనే విత్తనము విత్తిన తర్వాత మన జీవితాల్లో మనం ఏ విధంగా తీర్మానాలు తీసుకుంటున్నాము. విత్తనము విత్తేసాను కదా, ఇంకా నాకు పంట వచ్చేస్తుందని ఇష్టం వచ్చినట్టు జీవించడము కాదు, ఇష్టం వచ్చింది చూడడం కాదు, ఇష్టం వచ్చింది వినడము కాదు, ఇష్టం వచ్చింది నోటితో మాట్లాడడం కాదు. కానీ ఇది దేవునికి మహిమకరముగా ఉందా లేదా? నేను ఈ తీర్మానం, నా జీవితంలో ఈ తీర్మానం తీసుకుంటుంటే దేవునికి ఈ తీర్మానము ద్వారా దేవునికి మహిమ కలుగుతుందా లేదా? అవమానం వస్తుందా దేవునికి? దేవుని ప్రజలకి అవమానం వస్తుందా? నేను జీవించేటటువంటి జీవితము దేవునికి మహిమ తీసుకొస్తుందా, అవమానము తీసుకొస్తుందా అనేది మనం గమనించాలి. ఎందుకంటే వీళ్ళు కూడా విత్తనము విత్తారంట, కానీ దేవుడు ఏమంటున్నాడు? విత్తనము విత్తారు, కానీ విత్తిన తర్వాత నాకు అవిధేయత చూపించారు కాబట్టి,
ఆ భూమి నుంచి రావాల్సిన విత్తనం పంట నీకు రాదు, ఆ వృక్షము నుంచి రావాల్సిన ఫలము నీకు రాదు అంటున్నాడు అనమాట. సో చూడండి, డ్యూటరానమీ చాప్టర్ 11 and starting from verse 13 in the New King James. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 13వ వచనం నుండి It says, and it shall be that if you earnestly obey, అందరూ obey అనండి. If you earnestly obey my commands which I command you today, to love the Lord your God and serve him with all of your heart and soul, then I will give you the rain. గమనించండి, మరి ఒకసారి ఇక్కడ ఏమంటున్నాడు, మీరు విధేయత చూపించినట్లయితే 14వ వచనంలో ఏమంటాడో చూడండి. Then I will give you the rain for your land in its season, the early rain and the latter rain, that you may gather in your grain for new wine and your oil. ఏమంటున్నాడు, మీరు నాకు విధేయత చూపించినట్లయితే నేను మీ జీవితంలోకి రావాల్సిన వర్షము నేను కురిపిస్తాను అంటున్నాడు. హల్లెలూయా. గమనించండి, ఎప్పుడు కురిపిస్తాడంట? విత్తనము విత్తినప్పుడు వర్షం వస్తుందంట. అలాగే నీ పంట రాక ముందర కూడా సరి అయిన సమయంలో మళ్ళీ వర్షాన్ని పంపిస్తాను అంటున్నాడు. హల్లెలూయా. చూడండి, వర్షాన్ని ఏంటి, వర్షము మనము పొందుకునేటటువంటి శక్తి మనకు లేదు, అది దేవుడు చేయాల్సిన కార్యం. కానీ మనము విత్తనము విత్తచ్చు, దేవుని యొక్క నడిపింపుతో జీవించవచ్చు, దేవునికి విధేయతలో మనము జీవించగలుగుతాం. మనము చేయాల్సిన కార్యములు చేసినప్పుడు దేవుడు ఏమంటున్నాడు, నేను చేయాల్సిన కార్యము తప్పకుండా నేను చేస్తాను అంటున్నాడు. హల్లెలూయా. ఓకే, సో నంబర్ 1, టు గెట్ డైరెక్షన్ ఫ్రమ్ గాడ్. దేవుని యొక్క యొద్ద నుండి దిశను మనం పొందుకోవాలి. The second key is to walk in obedience. విధేయతలో నడవాలి. And number 3 and finally is to put God first. మనము మన జీవితంలో దేవునికి ప్రథమ స్థానమునివ్వాలి. Okay, put God first in your life. మన జీవితంలో దేవునికి ప్రథమ స్థానమునివ్వాలి. Haggai chapter 1. హగ్గయి గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం నుంచి చదవండి. 2వ వచనము, సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్తయగు హగ్గయి ద్వారా సెలవిచ్చినదేమనగా, ఈ మందిరము పాడై ఉండగా మీరు సారంభ వేసిన ఇండ్లలో నివసించుట ఇది సమయమా? కాబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. ఓకే, అక్కడికి ఆపుదాం. గమనించండి, దేవుడు ఏమంటున్నాడు, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకొనుడి అంటున్నాడు. మీ ప్రవర్తన గురించి ఆలోచించండి అంటున్నాడు. గమనించండి, ఇక్కడ ఇజ్రాయెల్ దేశము దేవుని యొక్క ఆలయము కట్టడము గురించి వచ్చేసేటప్పటికి మేము కట్టము అనట్లేదు, కానీ ఏమంటున్నారు, ఇంకా సమయము రాలేదు అంటున్నారు. అంటే ఏంటి, మా సమస్యలు మేము ఫస్ట్ చూసుకొని మా జీవితంలో మేము అన్ని సరిగ్గా సమయము వచ్చిన తర్వాత, అన్నీ మా జీవితంలో సమకూర్చుకున్న తర్వాత, అన్నీ మేము కావలసినటువంటి విధానంలో జరిగిన తర్వాత దేవుని యొక్క ఆలయము కూడా కట్టడము మొదలు పెడతాము అంటున్నారు. సో గమనించండి, మళ్ళీ చాలా జాగ్రత్తగా ఏమంటున్నారు, కట్టము అనట్లేదు, కానీ కట్టడానికి ఇంకా సమయం ఉంది అంటున్నారు. ఇంకా ఇప్పుడు సమయము కాదు అంటున్నారు. అటువంటి సమయంలో దేవుడు వచ్చేయమంటున్నాడు, కన్సిడర్ యువర్ వేస్, మీ మార్గములను మీరు ఆలోచించుకోండి, పరీక్షించుకోండి అంటున్నాడు. కన్సిడర్ యువర్ వేస్. చూడండి 6వ వచనంలో ఏమంటాడు, యు హ్యావ్ సోన్ మచ్ అండ్ బ్రింగ్ ఇన్ లిటిల్. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను. విస్తారముగా విత్తుతున్నారంట. విస్తారముగా విత్తుతున్న తర్వాత కూడా ఎంత వస్తుంది వాళ్ళ జీవితంలో? కొంచెమే వస్తుందంట. అంటే ఎందుకు పాస్టర్ గారు, అంటే అంత విత్తనం విత్తుతున్నారు కదా, ఎందుకు ఇంతే పంట వస్తుంది? ఎందుకంటే వాళ్ళ జీవితంలో విత్తనము విత్తుతున్నా కూడా దేవునికి ప్రథమ స్థానము ఇవ్వలేదు. దేవునికి ప్రథమ స్థానం ఇవ్వలేదు అనమాట. దేవునికి ప్రథమ స్థానం ఇవ్వనందుకు దేవుడు ఏమంటున్నాడు, మీరు ఎంత విత్తనము విత్తినా మీరు జీవితంలో మీరు మాత్రము మీకు పంట వచ్చేది చాలా తక్కువ. ఇలాగే అంటున్నాడు. ఇలాగా ఇంగ్లీష్ లో చూడండి, యు ఈట్ బట్ యు డు నాట్ హ్యావ్ ఇనఫ్, యు డ్రింక్ బట్ యు ఆర్ నాట్ ఫిల్డ్ విత్ డ్రింక్, యు క్లోత్ యువర్ సెల్ఫ్ బట్ నో వన్ ఈస్ వార్మ్, అండ్ హీ హూ ఎర్న్స్ wages టు పుట్ దెమ్ ఇన్ టు అ బ్యాగ్ విత్ హోల్స్. ఏమంటున్నాడు, మీరు తాగగలుగుతున్నారు, మీరు తినగలుగుతున్నారు, బట్టలు వేసుకోగలుగుతున్నారు. తినడానికి తిండి లేదని కాదు, తాగడానికి నీరు లేదని కాదు, వేసుకోవడానికి బట్టలు లేవని కాదు, కానీ ఉన్నా కూడా ఒక లోటుతో జీవిస్తున్నారు, సాటిస్ఫాక్షన్ లేకుండా జీవిస్తున్నారు, ఎప్పుడు తృప్తి లేకుండా జీవిస్తున్నారు.
కష్టపడుతున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, బిజినెస్లు చేస్తున్నారు, రాత్రంతా కష్టపడుతున్నారు, నిద్ర లేకుండా కష్టపడుతున్నారు. కానీ అన్ని చేసిన తర్వాత కూడా ఆఖరికి చేతిలో ఏదన్నా చూపించాలంటే చేతిలో మిగిలింది మాత్రం ఏమీ ఉండట్లేదు అంటున్నారు. ఇంకా భయంతోనే జీవిస్తున్నారు, బానిసలులాగే మీరు జీవిస్తున్నారు అంటున్నాడు దేవుడు. మీరు నా జనులు అయి ఉన్నారు, కానీ ఎప్పుడు మళ్ళీ ఫస్ట్ వీక్ ఎప్పుడు వస్తుంది, ఫస్ట్ ఆఫ్ ద మంత్ ఎప్పుడు వస్తుంది, ఎందుకు ఆ రోజు మళ్ళీ శాలరీ వస్తుంది. శాలరీ వచ్చిన వారం రోజులు 10 రోజులు అయ్యే లోపలే ఈఎంఐలకి అక్కడికి ఇక్కడికి అంతా వెళ్ళిపోదు. మళ్ళీ 20 రోజులు కష్టంలో, మళ్ళీ 20 రోజులు ప్రార్థనలు, మళ్ళీ 20 రోజులు దేవా నాకు ఫస్ట్ వరకు తీసుకెళ్ళయ్యా, నీ కృప కావాలయ్యా. అటువంటి దేవుడు ఏమంటున్నాడు, అటువంటి విధానంలో మీరు జీవించకూడదు అంటున్నాడు. అటువంటి జీవితము కొరకు నేను రాలేదు అంటున్నాడు. అటువంటి జీవితము కాదు నా ప్రణాళిక మీ కొరకు అంటున్నాడు. హల్లెలూయా, ఆమేన్. సో గమనించండి, ఒక్కొక్కసారి మన ఉద్యోగాలు కూడా మీకు తినడానికి తిండి ఉండొచ్చు, తాగడానికి నీళ్లు ఉండొచ్చు, వేసుకోవడానికి బట్టలు ఉండొచ్చు, కానీ తృప్తి ఉన్నదా నీ జీవితంలో? నిజంగా నేను దేవుని యొక్క సమృద్ధి అనుభవిస్తున్నాను అని చెప్పగలుగుతావా? దేవుని యొక్క కటాక్షము నేను అనుభవిస్తున్నానని చెప్పగలుగుతావా? గమనించండి, కష్టపడొద్దు అని నేను అనట్లేదు. కష్టపడాల్సిన రోజులు ఉంటాయి, బిజినెస్లో కష్టపడాలి, లేకపోతే మీ ఆఫీసెస్లో కానీ మీ వర్క్ ఇచ్చినటువంటి పని ఫినిష్ చేసుకోవడానికి కష్టపడాలి. కానీ కష్టపడిన తర్వాత దాంట్లో నుంచి తృప్తి పొందుతున్నావా? కష్టపడిన తర్వాత బా అని విసుక్కుంటున్నావా? విసుగుతో పని చేయకూడదు. మనం విసుగుతో పని చేయకూడదు. మనము పని చేసిన తర్వాత పని నుంచి వచ్చేటటువంటి పంట చూసి మనము తృప్తి చెందాలి మన జీవితంలో. హల్లెలూయా, హల్లెలూయా. సో అందుకని ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు, మీరు నాకు మొదటి స్థానాన్ని నాకు ఇవ్వట్లేదు. మీరు నాకు మొదటి స్థానాన్ని ఇవ్వట్లేదు కాబట్టి ఏం జరుగుతుంది, మీరు మీ జీవితము గురించే ఆలోచించుకుంటున్నారు. అందుకని మత్తయి సువార్త 6:33 ఏమంటాడు, సీక్ ye first the kingdom of God. మొదట ఆయన నీతిని రాజ్యమును వెతుకుడి. ఎప్పుడు వెతకాలంట? మొదట. అందరూ మొదట అనండి. మొదట వెతకాలి. అన్ని ఆప్షన్స్ అయిపోయిన తర్వాత వెతుక్కుంటూ రావడం కాదు, ఏదో మిగిలిన దానితో చేయడము కాదు, మొదటి స్థానము ఇవ్వాలి. చూడండి, ఇక్కడ వీళ్ళ జీవితంలో ఏమంటున్నారు, మేము కట్టము అని మేము అనట్లేదు, కానీ ఇప్పుడు కట్టము, తర్వాత కడతాము. చాలా మంది క్రైస్తవుల జీవితంలో కూడా దేవుడు ఒక్కొక్కసారి ఒక ఆజ్ఞ ఇస్తాడు, ఒక నడిపింపు ఉంటుంది, లేకపోతే దేవుడు ఒక్కొక్కసారి కొంతమందిని ఆయన పరిచర్యలోకి పిలుచుకుంటారు. దేవుడు అప్పుడు చాలా మంది ఏమంటారు, దేవా ఒక్క 30 సంవత్సరాలు నాకు టైం, 30 సంవత్సరాలు నాకు టైం, నేను నా పని చేసుకున్న తర్వాత ఒక 30 సంవత్సరాలు ఈ ఎంఎన్సీలో పనిచేసిన తర్వాత, ఒక 30-40 సంవత్సరాలు ఈ గవర్నమెంట్ జాబ్ చేసుకున్న తర్వాత అప్పుడు నేను నీ పరిచర్యలోకి వస్తాను, అప్పుడు నువ్వు చెప్పింది నేను చేస్తాను. గమనించండి, నీకు దేవునితో సంబంధం లేదని కాదు, నీకు దేవుడు ఎవరో తెలియదని కాదు, కానీ దేవుడికి ప్రధాన స్థానము మాత్రము నువ్వు ఇవ్వలేదు అన్నమాట. దేవుడు నీ జీవితంలో ఉన్నాడు లేడని కాదు, కానీ ఏ స్థానం ఇచ్చావు ఆయనకి, ఏ స్థానం ఇస్తున్నావు ఆయనకి? దేవుడు ఒక నడిపింపు ఉండొచ్చు, చూడు ఈ సమయంలో కాదు, ఈ తర్వాత చెయ్యాలని దేవుడు ఎప్పుడైనా చెప్తే నువ్వు నీ తొందరలో దేవుని కన్నా ముందరే నువ్వే చేసేయాలని ప్రయత్నిస్తున్నావా? ఉద్యోగం విషయం అవ్వచ్చు, పెళ్లి విషయం అవ్వచ్చు, లేకపోతే నీ నీ కెరియర్ విషయం అవ్వచ్చు, ఏ దేశంకి వెళ్ళాలని ఆశిస్తున్నావు, ఎక్కడైనా కూడా దేవుని యొక్క నడిపింపుతో నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావా? దేవుని యొక్క నడిపింపుతో తీర్మానం తీసుకుంటున్నావా? అన్యులలాగా, లేకపోతే నీ బంధువుల్లాగా, నీకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఆలోచనలు ప్రణాళిక ప్రకారం నువ్వు తీర్మానాలు తీసుకుంటున్నావా? చూడండి, ఎందుకంటే గలతీయుల్లో ఏమన్నాడు, నువ్వు ఏ విత్తనము విత్తుతావో దాని నుంచి పంట వస్తుంది అంటున్నావు. ఇంగ్లీష్లో ఉంటుంది, a curse causeless shall not come. కారణము లేకుండా ఏ శాపం రాదంట. అర్థమవుతుందా? ఎక్కడో విత్తనము నాటబడ్డది, ఎక్కడో విత్తనము నాటబడ్డది. ఏంటో అండి, నా పిల్లలు అస్సలు అవిధేయత, ఎప్పుడు చూసినా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టే ప్రవర్తిస్తారు, ఎప్పుడు చూసినా చెడ్డ స్నేహితులతోనే తిరుగుతుంటారు, ఎప్పుడు చూసినా చెడ్డ అలవాట్లే. ఎక్కడో విత్తనం ఉంటుంది, ఎక్కడో విత్తనం ఉంటుంది.
కొంతమంది ఏమనుకుంటారు, ఆ సమయంలో తల్లిదండ్రులను చూస్తారు. తల్లిదండ్రులు ఏంటో అండి, వాళ్ళు మాత్రం సంఘానికి వస్తారు, పిల్లలు మాత్రం ఏమో అప్పుడు తల్లిదండ్రులు సంఘానికి వస్తున్నారేమో. సంఘానికి వస్తున్నా కూడా దేవుని యొక్క నడిపింపు ప్రకారం జీవిస్తున్నారా లేదా? అందుకనే ఎప్పుడు కూడా దేవుని మీద నిందెయ్యొద్దు. ఎప్పుడు కూడా దేవుడి మీద నిందెయ్యొద్దు. 5 సంవత్సరాల నుంచి చూస్తున్నానండి, వాళ్ళిద్దరు కూడా పాపం మంచిగా ఇద్దరు కలిసి వస్తారండి. ఇద్దరు ప్రేయర్ మీటింగ్స్ అటెండ్ అవుతారండి. ఇద్దరికి మంచి ఉద్యోగాలు ఉన్నాయండి. కానీ ఎందుకో పాపం వాళ్ళ పిల్లలు ఎవ్వరు సంఘానికి రారు, ఎవ్వరు అక్కడే. ఇద్దరు చర్చికి మంచిగానే వస్తున్నారు, కానీ ఆయన చేస్తున్న కార్యము దేవునికి విధేయత చూపిస్తున్నాడా, అవిధేయతలో నడుస్తున్నాడా? అది నీకు తెలుసా, నాకు తెలుసా? ఎవరికీ తెలియదు. అది ఆయనకి తెలుసు, దేవునికి తెలుసు. అర్థమవుతుందా నేను చెప్పేది? మనం ఏం చూస్తాం, బయటికి చూసి 5 years నుంచి చూస్తున్నానమ్మా, ఎందుకు దేవుడు అలాగ చేస్తున్నాడు వాళ్ళ జీవితంలో? దేవుడు చేసేది కాదు, దేవుడు చేసేది కాదు ఆ కార్యం. నీకు వాళ్ళిద్దరు కూడా మంచి ఉద్యోగాల్లో ఉన్నారండి, అది నీ కళ్ళకి అది మంచి ఉద్యోగం. లోకంలో ఉన్న ఆలోచనల ప్రకారం మంచి స్టేటస్. కానీ దేవుడు ఆ వ్యక్తికి చెప్పాడనుకో, నువ్వు పరిచర్యలోకి రావాలి అని చెప్పాడనుకో, ఆయనకి ఎంత మంచి ఉద్యోగం ఉన్నా, చూడ్డానికి ఎంత మంచి కారులో వస్తున్నా, చూడ్డానికి ఇద్దరు మంచిగా భార్యాభర్తలు ఎంత మంచిగా కూర్చున్నా కూడా వాళ్ళు జీవించేది అవిధేయతలో జీవిస్తున్నారు. అర్థమవుతుందా? సో అటువంటి అవిధేయతలో జీవించినప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు, నువ్వు ఎంత కష్టపడ్డా కూడా నీకు తృప్తి పొందుకోలేవు అంటున్నాడు నీ జీవితంలో. ఎంత కష్టపడ్డ తర్వాత నీ చేతిలో చూపించుకోవడానికి ఏం కనిపించదు అంటున్నాడు. చూడండి, దాని తర్వాత 7వ వచనంలో అంటాడు, thus says the Lord of hosts, consider your ways, go up to the mountains and bring wood and build the temple that I may take pleasure in it and be glorified, says God. సో 8వ వచనంలో ఏమంటున్నాడు, ఇప్పుడే నువ్వు వెళ్ళి నా మందిరముకు కావలసిన సామాను తీసుకొచ్చి మొదలు పెట్టండి పని అంటున్నాడు. హల్లెలూయా, ఆమేన్. సో ఏమంటున్నాడు, మీ జీవితంలో ఏ విధంగా ఉన్నా ఇప్పుడు చూడండి, వాళ్ళు ఏమనుకుంటున్నారు, నా జీవితంలో ఒక తృప్తి వచ్చినప్పుడు నేను దేవునికి చేస్తాను. దేవుడు ఏమంటున్నాడు, నీకు తృప్తి ఆ విధంగా రాదు. నీకు తృప్తి రావాలి అంటే నాకు మొదటి స్థానాన్ని ఇవ్వాలి. ఎప్పుడైతే నాకు మొదటి స్థానాన్ని ఇస్తావో నీ జీవితంలో జరగాల్సిన కార్యములు నేను చేస్తానంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో నువ్వు అనుభవించాల్సినటువంటి సమృద్ధి నేను తీసుకొని వస్తాను అంటున్నాడు. హల్లెలూయా. నువ్వు రాత్రంతా కష్టపడ్డ తర్వాత నెక్స్ట్ డే లెగిసినప్పుడు నీ బంధువులకి, స్నేహితులకి, లోకానికి చూపించడానికి ఐ విల్ బి ద ప్రూఫ్, నేను రుజువుపరుస్తాను నీ జీవితంలో ఆశీర్వాదం అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఎప్పుడు మనము దేవునికి ఆ స్థానాన్ని ఇచ్చినప్పుడు, మొదటి స్థానముని ఇచ్చినప్పుడు. చూడండి, దాని తర్వాత 10వ వచనంలో అంటాడు, therefore the heavens above will withhold the dew and the earth will withhold its fruit, for I called for a drought on the land and on the mountains, on the grain and the new wine and the oil and whatever the ground brings forth, on men, women, livestock and all the labor of your hands. 10 ఇంకా 11వ వచనంలో ఏమంటున్నాడంటే, పరలోకము నుంచి రావాల్సినటువంటి వర్షాన్ని ఆగిపోయింది, వర్షం ఆగిపోయిందంట. భూమి నుంచి రావాల్సిన పంట ఆగిపోయిందంట. సో ఏం జరుగుతుంది, మధ్యలో మనం ఉన్నాం. పరలోకం నుంచి రావాల్సింది పొందుకోవట్లేదు, భూమి నుంచి రావాల్సింది పొందుకోలేకపోతున్నాం, మధ్యలో ఉన్నాం. ఎందుకు? అవిధేయత చూపిస్తున్నాం, లేకపోతే దేవునికి ఇవ్వాల్సిన స్థానం ఇవ్వట్లేదు. సో విత్తనం విత్తుతున్నాం మధ్యలో, కానీ రావాల్సిన పంట రావట్లేదు అన్నమాట. మన జీవితంలో కష్టపడుతున్నాం, ఒక జాబ్ తర్వాత ఇంకొక జాబ్, ఇంకొక జాబ్ తర్వాత ఇంకొక జాబ్. ఒక జాబ్ వస్తుంది, 2 నెలల తర్వాత అబ్బో ఇక్కడ చాలా కష్టమైపోతుంది, వర్క్ ప్రెషర్ ఎక్కువైపోతుంది, ఇంకొక జాబ్ వెతుక్కుందాం. మళ్ళీ ఇంకొక జాబ్, మళ్ళీ ఇంకొక జాబ్, మళ్ళీ ఇంకొక జాబ్. కష్టము 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 కష్టము. కానీ మొదటి స్థానము మాత్రము ఇవ్వడము మర్చిపోతున్నాం. మనం ఏమనుకున్నాం, దేవుడు అంటే నాకు చాలా ఇష్టం అండి, దేవుడు అంటే ఎంతో ప్రేమ అండి, నేను ఆదివారం వస్తానండి. కానీ మొదటి స్థానం ఇస్తున్నావా లేదా? మొదటి స్థానం ఇస్తున్నావా లేదా? ఎందుకంటే మొదటి స్థానం ఇచ్చినప్పుడు ఆయన ఏమంటున్నాడు,
నువ్వు నాకు మొదటి స్థానం ఇచ్చినట్లయితే ఆటోమేటిక్గా నీ జీవితంలో జరగాల్సినవి నేను చూసుకుంటాను అంటున్నాడు. హల్లెలూయా. చూడండి, నెక్స్ట్ అధ్యాయానికి వెళ్దాం. హగ్గై 2వ అధ్యాయంకి వెళ్తే 15వ వచనంలో ఇలాగ ఉంటుంది, న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్లో. లుక్ ఎట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు యూ బిఫోర్ యూ బిగాన్ టు లే ద ఫౌండేషన్ ఆఫ్ ద లార్డ్స్ టెంపుల్. వెన్ యూ హోప్డ్ ఫర్ 20 bushel crop, you only harvested 10. When you expected to draw 50 gallons from the wine press, you only had 20. ఒకసారి చదవండి అది. ఈ రాతి మీద రాయి ఉంచి యెహోవా మందిరము కట్టను ఆరంభించినది మొదలుకొని ఆ వెనుక మీకు సంభవించిన దానిని ఆలోచన చేసుకోండి. గమనించండి, ఇక్కడ ఏమంటున్నాడు ఒకసారి ఆలోచించుకోండి. నా మందిరము కట్టనప్పుడు మీ జీవితాలు ఎలాగుండినాయో ఒకసారి పరీక్షిద్దాం అంటున్నాడు. చదవండి 16. నాటి నుండి ఒకడు 20 కుప్పల కంకులు వేయగా 10 కుప్పలంత ధాన్యమే తేలుచున్నది. సో గమనించండి, వాళ్ళు ఆశించేదేంటి 20, వాళ్ళు పొందుకునేదేంటి 10. నెక్స్ట్, 70 కొలల తొట్టి యొద్దకు ఒకడు రాగా 20 కొలలు మాత్రమే దొరుకును. చూసారా, ఇంగ్లీష్లో ఇలాగ ఉంటుంది, యు డ్రా 50 gallons ఫ్రమ్ ద వైన్ ప్రెస్ అండ్ ఓన్లీ ఫౌండ్ 20. 50 gallons కోసం వాళ్ళు ఎదురు చూస్తుంటే వాళ్ళకి వచ్చింది 20 gallons అంట. ఎప్పుడైతే దేవుడు మొదటి స్థానంలో లేనప్పుడు. చూడండి, చనిపోవట్లేదు వాళ్ళు, కానీ ఏదైతే కోరుకుంటున్నారో అది పొందుకోలేకపోతున్నారు. తినడానికి ఉందా అంటే ఉంది, తాగడానికి ఉందా అంటే ఉంది, బట్టలు వేసుకోవడానికి ఉన్నాయా అంటే ఉన్నాయి. రోడ్డు మీద జీవించట్లేదు, కానీ ఇల్లు ఉందా? ఉంది. రాత్రి పడుకోగలడానికి మంచం ఉందా? మంచం ఉంది, కానీ తృప్తి లేదు. ఏ విధంగా అయితే వాళ్ళ జీవితంలో ఆశీర్వాదం అనుభవించాలో అది కనిపించట్లేదు. ఆ కటాక్షము కనిపించట్లేదు, ఆ విడుదల కనిపించట్లేదు. కొత్త ఉద్యోగం కోసం ప్రార్థన చేసి ఆఖరికి కొత్త ఉద్యోగం వచ్చింది, అమ్మయ్య అనుకో. అమ్మయ్య అనే లోపల మళ్ళీ 10 రోజులు అయ్యే లోపలే మళ్ళీ సమస్యలు. నెల తిరిగే లోపలే మళ్ళీ సమస్యలు. ఉద్యోగం లేనప్పుడు ఒక సమస్య, ఉద్యోగం వచ్చిన తర్వాత ఇంకొక సమస్య. కానీ దాని తర్వాత ఏమంటాడు చూడండి. ఇప్పుడు 18వ వచనంకి వెళ్దాము. 18వ వచనంలో ఇలాగంటాడు, థింక్ అబౌట్ దిస్ 18th day of December, the day when the foundation of the Lord's temple was laid. Think carefully. గమనించండి, డిసెంబర్ 18వ తారీఖు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అంటున్నాడు. ఎందుకంటే ఆ రోజు నా మందిరానికి పునాది వేశారు అంటున్నాడు. ఆ రోజు మీరు వేశారు పునాది అంటే ఏంటి? వాళ్ళ జీవితంలో ఒక మార్పు వస్తుంది. వాళ్ళ జీవితంలో ఏ విధంగా ఉన్నా కూడా దేవుని యొక్క మందిరాన్ని కడదామని తీర్మానం తీసుకున్నారు. సో ఇప్పుడు దేవుడు అంటున్నాడు, 18th day of December, the day we laid the foundation on the Lord's temple, think carefully. చాలా జాగ్రత్తగా గమనించండి, ఆలోచించండి అంటున్నాడు. 19వ వచనం, I am giving you a promise. నేను ఒక వాగ్దానం ఇస్తున్నాను అంటున్నాడు. ఎందుకు? ఇప్పుడు నాకు మొదటి స్థానం ఇచ్చినందుకు, ఈ రోజు నేను ఒక వాగ్దానం చేస్తున్నాను అంటున్నాడు. ఆ వాగ్దానం ఏంటో ఇప్పుడు చూడండి. ఐఎమ్ గివింగ్ యూ ఏ ప్రామిస్ దట్ వైల్ ద సీడ్ ఇస్ స్టిల్ ఇన్ ద బార్న్. అంటే గమనించండి, విత్తనము ఇంకా నాటబడలేదు. ఇంకా గమనించండి, విత్తనము విత్తక ముందరే ఒక వాగ్దానం ఇస్తున్నాడు. విత్తనము విత్తే వరకు కూడా ఆయన ఆగట్లేదు. మీరు మనసులు మార్చుకున్నారా? నాకు మొదటి స్థానాన్ని ఇస్తారా? చాలు, ఆ రోజు నేను ఇప్పుడు వాగ్దానం చేస్తున్నాను అంటున్నాడు దేవుడు. ఇప్పుడు వాగ్దానం చేస్తాను. ఆ వాగ్దానం ఏంటో చూడండి. వైల్ యువర్ సీడ్ ఇస్ స్టిల్ ఇన్ ద బార్న్, ఇంకా నీ రూమ్ లోనే ఉంది, విత్తనం అక్కడే ఉంది. While your seed is still in the barn, you have not yet harvested your grains. Inka panta raledu. And your grapevines, your fig trees, pomegranates and olive trees have not yet produced their crop. Ekkada kuda panta raaka mundare nenu oka vaagdanam chestunnan antunnadu. But from this day forward, ee roju nunchi I will bless you.
ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదను. ఈ రోజు నేను వాగ్దానం చేస్తున్నాను, నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను అంటున్నాడు. ఆమేన్. నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను, నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. ఎందుకు? నువ్వు విత్తనము విత్తినందుకు కూడా కాదు, దానికన్నా ముందర అన్నిటికైనా ముఖ్యమైన విషయం ఏంటంటే నాకు ఎటువంటి స్థానాన్ని ఇస్తున్నావు నీ హృదయంలో. yes amen. ఎటువంటి స్థానాన్ని ఇస్తున్నావు హృదయంలో? సో గమనించండి, ఎప్పుడైతే నువ్వు సరైన స్థానాన్ని ఇస్తావో, మొదటి స్థానాన్ని, ప్రాముఖ్యమైన స్థానాన్ని ఇస్తావో, అందుకని నీకు ఉద్యోగం లేకపోయినా నువ్వు ఆశీర్వదించబడిన వ్యక్తివి నువ్వు. ఆమేన్. అందుకని దేవుడు ఏమన్నాడు? నువ్వు విత్తనం విత్తక ముందరే నిన్ను ఆశీర్వదిస్తున్నాను అంటున్నాడు. ఆమేన్. ఆమేన్. విత్తనము విత్తడముతో ఆశీర్వదించబడం మనము. విత్తబడక ముందరే మనం ఆశీర్వదించబడ్డాం. ఆమేన్. సో నీ విత్తడము కూడా ఆశీర్వాదముతో విత్తుతున్నావు. yes. ఇప్పుడు అర్థమవుతుందా ఇస్సాకుకి ఎందుకు నూరంతటి పంట వచ్చిందో? ఆయన ఆశీర్వాదానికి వెతుక్కుంటూ ప్రయాణం చేయలేదు, నడిపింపు ఉండింది. yes. దేవుని యొక్క డైరెక్షన్ ఉండింది ఆయన జీవితంలో. లోకాన్ని అడిగితే అందరూ కూడా ఈజిప్ట్ ఈజిప్ట్ ఈజిప్ట్, లోకం అంతటికీ కూడా ఈజిప్ట్ ఏమో, కానీ ఇస్సాకుకి మాత్రం ఈజిప్ట్ కాదు. దేవుడు ఏమన్నాడు? ఎక్కడున్నావో అక్కడే ఉండు, కదలొద్దు అన్నాడు. అక్కడే ఉండు. మొదటి స్థానాన్ని ఇచ్చాడు, డైరెక్షన్, నడిపింపు పొందుకున్నాడు, విధేయత చూపించాడు. ఏం చేశాడు? దాని తర్వాత ఆయనకి తెలిసింది చేశాడు. ఏంటి? ఈ భూమి ఉన్నంత కాలము విత్తుట పోయుట ఎప్పటికీ ఆగిపోదు. సో నేను ఎటువంటి స్థలములో ఉన్నా కూడా, ఎటువంటి సమయమైనా కూడా దేవుని యొక్క ఆశీర్వాదము నా మీద ఉన్నది కాబట్టి లోకమంతటికి కూడా భూమి నుంచి పంట రాకపోయినా నాకు మాత్రము ఆ భూమి నుంచి పంట రావాల్సిందే. ఆమేన్. ఆమేన్. గమనించండి, వేరే దగ్గర దేవుడు ఏమన్నాడు? నువ్వు విత్తనం విత్తినా భూమి నీకు ఇవ్వాల్సిన పంట ఇవ్వదు అంటున్నాడు, ఇవ్వట్లేదు అంటున్నాడు. సో అవిధేయత చూపించిన వ్యక్తికి పంట రాకపోతే విధేయత చూపించిన వ్యక్తికి ఏమవుతుంది? పంట రావాల్సిందే. ఏ భూమి అయితే ఒకరికి నేను నీ కొరకు పని చెయ్యను అంటదో, ఇంకొకరికి నేను నీ కొరకు పని చేస్తాను అంటది. నీ కొరకు నేను పని చేస్తాను. ఎందుకు? దేవునికి మొదటి స్థానము, దేవుని యొక్క నడిపింపు, దేవుని యొక్క నడిపింపుకి విధేయత. అందరం లేచి నుంచుందాం. మొదటి స్థానము ఒకసారి పరీక్షించుకోండి. మూడు విషయాలు చెప్పాను, 3 విషయాలకి ప్రశ్నలు వేసుకోండి. దేవుని యొక్క నడిపింపు నిజంగా నా జీవితంలో ఉందా? ఆ నడిపింపుకి నేను విధేయత చూపిస్తున్నానా లేదా? నా ఆర్థిక విషయాలు, ఎందుకంటే ముఖ్యంగా ఆర్థిక విషయాల గురించి మాట్లాడుతున్నాం ఈ సిరీస్లో. ఆర్థిక విషయాల్లో am I having and obeying the God's direction in my life in the area of finances? మరి ఆర్థిక విషయంలో దేవుని యొక్క నడిపింపునకు నేను విధేయత చూపుచున్నానా? Number 2, am I being obedient to God in the area of my finances? నా ఆర్థిక విషయంలో దేవునికి నేను విధేయతను చూపుచున్నానా? And number 3, am I putting God first in my finances? నా ఆర్థిక వ్యవస్థలో నేను దేవునికి ప్రథమ స్థానం ఇస్తున్నానా? ప్రథమ స్థానాన్ని ఇస్తున్నానా లేదా? నడిపింపు పొందుకుంటున్నానా లేదా? విధేయత చూపిస్తున్నానా లేదా? 3 కూడా నీ ఆర్థిక విషయాల్లో ఒకసారి ప్రశ్నించుకోండి. ఈ 3 ప్రశ్నలకి కూడా మీ జవాబు ఎస్ కాకపోతే ఈరోజు ప్రార్థన చేసుకోండి. దేవుని యొక్క పరిశుద్ధాత్మ, దేవుని యొక్క సహాయం కొరకు ఆయన కృప ఒక నూతనంగా పొందుకోండి. ఈరోజు ఈ సర్వీస్ నుంచి బయటకు వెళ్ళక ముందర, దేవా నా జీవితంలో ఈ 3 ప్రశ్నలకి కూడా ఎస్ అని నేను జవాబు ఇవ్వగలగాలయ్యా, ఎస్ అని జవాబు ఇవ్వగలగాలయ్యా. దాని కొరకు
నీ కృప అనుగ్రహించు అని చేతులెత్తి దేవునితో మాట్లాడండి. చేతులెత్తి దేవునితో మాట్లాడండి. చేతులెత్తి దేవునితో మాట్లాడండి. దేవా, నీ ప్రణాళిక నా జీవితంలో నెరవేర్చబడాలి. ఏ విధంగా అయితే అబ్రహాము జీవితంలో నెరవేర్చబడ్డదో, ఇస్సాకు జీవితంలో నెరవేర్చబడ్డదో దేవా, ఆ విధముగా నా జీవితంలో నెరవేర్చబడాలయ్యా. అబ్రహాము యొక్క ఆశీర్వాదము నా జీవితము మీద ఉన్నందుకు దేవా, నీకు మొదటి స్థానాన్ని ఇచ్చి నేను జీవించడానికి సహాయం చేయమని కోరుకుంటున్నానయ్యా అని 2 నిమిషాలు దేవునితో మాట్లాడండి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకము పొందుకోండి. ఆయన కృప, ఒక నూతనంగా ఆయన కృప పొందుకోండి. దేవా, నువ్వు విత్తనము విత్తమన్నప్పుడు విత్తుతానయ్యా. ఎక్కడ విత్తనము విత్తమంటావో అక్కడ విత్తుతానయ్యా. నువ్వు చెప్పిన సమయము బట్టి, నువ్వు చెప్పిన అమౌంట్, నువ్వు చెప్పిన దాన్ని బట్టి దేవా నేను జీవిస్తాను. ప్రతి తీర్మానం తీసుకున్నా కూడా నీ నడిపింపు బట్టి నేను తీసుకుంటానయ్యా అని ప్రార్థన చేసుకోండి. Hallelujah. 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 దేవా, నీ మార్గములో సాగడానికి కృప విస్తరించినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నామయ్యా. ప్రతి విషయంలో దేవా, ప్రత్యేకంగా ఆర్థిక విషయాల్లో నిన్ను వెంబడించి నీకు ప్రథమ స్థానము ఇచ్చి దేవా ప్రతి విషయంలో విధేయత చూపించడానికి సహాయం చేయమని కోరుకుంటూ, ఇక్కడ నా స్వరము వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో దేవా నీ అభివృద్ధి, నీ ఆశీర్వాదము పొందుకోవడానికి సాయం చేయమని కోరుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా. Praise be to God. Hallelujah. Amen. Amen. Hallelujah. ఈ రోజు మీరు విన్న వాక్యము ద్వారా ఆశీర్వదించబడ్డారని నేను నమ్ముతున్నాను. ఆశీర్వదించబడినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ కుటుంబము మరియు స్నేహితులతో షేర్ చేయండి. మీరు ఈ పరిచర్య ద్వారా ఆశీర్వదించబడి పాలిభాగస్తులు అవ్వాలని కోరుకుంటుంటే డిస్క్రిప్షన్లో ఉన్న చర్చ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ గమనించగలరు. మరిన్ని వివరాల కోసము మా వెబ్సైట్ www.newcity.in ని సంప్రదించండి. God bless you.